వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ధ్వజస్తంభం దగ్గర కొంతమంది, అక్కడ నిండిపోయారు అంటే ఆ పక్కన కొంతమంది, అక్కడ నిండిపోయారంటే ఇంకెక్కడ, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే చెట్టు లేదు, పుట్ట లేదు, బాత్రూమ్ లేదు. ఆ గుడిలో ప్లేస్ అనంగానే మొత్తం ఆక్యుపై చేసేసుకుంటున్నారు. బావుంది. ఆక్యుపై చేసుకున్నారు. మీరు మాత్రమే ఉంటే ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, పర్వాలేదు. మొత్తం కింద నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లి ముగ్గేస్తారు. ముగ్గేసి మళ్ళీ క్రతువు. మొత్తం దీపాలు పెడతారు. 365 ఒత్తులు. ఇంటో ఎలిగిస్తారు. మళ్ళీ ఇక్కడ 365 ప్లస్ 365 ఎంతండి? లెక్క తర్వాత చెప్తా. ఓకే, గుర్తుకు రాలా నాకు. అంత ఎలిగిచ్చేస్తాం. మళ్ళీ ఇంకో గుడి దొరికితే మళ్ళీ అక్కడ ఇంకో 365 ఒత్తులు ఎలిగిస్తాం. ఇది కొంతమందికి తెలియాలి ఈ విషయం. సరే, అదైపోయిందా? ఇక్కడ పెడతాం. ఎంతమందిని పెడతాం? అమ్మ, నాన్న, కూతురు, కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు అందరూ కలిసి ఓ 365 ఒత్తులు, ఒక అరడజన్ మంది. ఏది? కుటుంబంతో వెళ్తే. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు భగ 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 ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. వెలుగుతున్న తర్వాత కూసుని మళ్ళీ అక్కడే కూర్చుంటాం. ఎందుకంటే ఒత్తులు అయిపోయేదాకా ఉండాలి. 365 ఒత్తులు ఎప్పుడండి మీరు ఇది అవి ఎప్పుడు వెలగడం అనేటటువంటిది ఆగిపోతుంది? ఆ తర్వాత మీరు అక్కడి నుంచి కదలాలి. కదలరు. మీ వెనకే చూసుకుంటే ఈళ్ళయన్నీ ఎలుగుతున్నాయా? వెనకొచ్చినటువంటి అమ్మ రెడీగా నుంచుంటది. ఈవిడెప్పుడు లెగుస్తదా? అక్కడ ఆ ప్లేస్ నేను ఆక్యుపై చేయాలని చెప్పేసని. ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది చూసారా? లేవలేదనుకోండి, అక్కడ కొట్లాట్లు మొదలవుతాయి. ఈవిడ్ని తోసుకుని ఇంకొక అమ్మ వచ్చి కూర్చునేస్తది.